తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ముగిసిన తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు. శ్రీవారి పట్టు శాలువాలలో 50 కోట్ల అవినీతి, పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు సరఫరా. ఇండిగో రద్దయిన ఫ్లైట్లకు పరిహారం, 10,000 రూపాయల ట్రావెల్ వోచర్ ప్రకటించిన విమానయాన సంస్థ. హైదరాబాద్కు రానున్న ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ, రాహుల్ ప్రియాంక గాంధీలకు ఆహ్వానం అందించిన సీఎం రేవంత్. ఎన్నికల సంస్కరణల్లో వేడెక్కిన వాదనలు, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ క్లారిటీ. పార్లమెంట్లో ఈ సిగరెట్ వివాదం, టీఎంసీ ఎంపీపై బీజేపీ ఆరోపణలతో ఉద్రిక్తత. గుజరాత్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, అభివృద్ధి దిశగా కృత్రిమ మేధస్సు చర్చలు. వందే మాత్రం చారిత్రక నిజాలు, రాజకీయాలపై నడ్డా విమర్శలు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆలస్యంపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి. చిరంజీవి ట్వీట్లో ఆనంద్ మహీంద్ర వ్యక్తిత్వానికి ప్రశంసల వర్షం. మేడ్చల్ గురుకులంలో విద్యార్థుల ఫిర్యాదు, భోజనం భద్రతా లోపాలపై ఆందోళన. తెలంగాణలో మొదటి విడత 2025 పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలలో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ రోజు 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుండి ఫలితాల లెక్కింపు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. పట్టు వస్త్రాల బదులు పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్టు విచారణలో బయటపడింది. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దీనిని దేవుడి పేరుతో మోసంగా చెప్పారు. సుమారు 50 కోట్ల వరకు మోసం జరిగిందని తెలిపారు. దీంతో నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేసిన సంస్థపై క్రిమినల్ చర్యలు, ఏసీబీ డీజీ విచారణకు ధర్మకర్తల మండలి ఆదేశాలు జారీ చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ అవినీతి ఘటనపై పూర్తి విచారణ జరపనున్నట్టు తెలిపారు అధికారులు. भगवान बालाजी के पास और एक स्कैम बाहर आ गया. अभी परकामनी का इशू चल रहे, तुलाबारम में इंक्वायरी हो रहे और घी में सुप्रीम कोर्ट इंक्वायरी करते हैं अभी. और अभी नया स्कैम वो भगवान का दर्शन के बाद वेद आशीर्वाद मंडपम में, रंगनाथ मंडपम में भक्तों को आशीर्वाद देते. वो आशीर्वाद का समय में हम शेष वस्त्र देते. वो शेष वस्त्र पूर्ण सिल्क में होना है, लेकिन पॉलिस्टर का वस्त्र दे दिया. टेंडर कोर्ट में 1,500 कोट किया, लेकिन वो एक्चुअल प्राइस अभी इंक्वायरी में, प्राइमरी इंक्वायरी में आ गया 400 to 500 वर्थ का पॉलिस्टर क्लॉथ सप्लाई किया. ये पूरा मामला अप्रॉक्सीमेटली 50 कोर्स का स्कैम. ये अच्छा नहीं है. भगवान के पास ऐसा नहीं करना है. और मूल विराट को अलंकार करते हैं ना, वो भी मेडचल वस्त्र, वो भी 100% सिल्क होने. वो सिल्क में भी अच्छा सिल्क यूज़ नहीं किया. भगवान के ऊपर ऐसा नहीं करना है, भगवान के पास ऐसा नहीं करना है. ये पूरा का मामले में हम डिटेल्ड इंक्वायरी करने के बाद किधर किधर मिसयूज़ हुआ, कौन इसके पीछे, वो पूरा इंफॉर्मेशन हम बोर्ड में डिस्कस करने के बाद इसके ऊपर हम केस भी डालने के लिए सोच रहे हैं. కొన్ని రోజులుగా విమాన రద్దు కారణంగా సంక్షోభంలో ఉన్న ఇండిగో పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది. ఈ నెల 3, 4, 5 తేదీలలో వందలాది ఫ్లైట్ల రద్దు వలన విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందిస్తూ ఇండిగో బాధితులకు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలు విలువగల ఎక్స్గ్రేషియా ట్రావెల్ వోచర్లు అందిస్తుందని ప్రకటించింది. ఈ వోచర్లు రాబోయే 12 నెలల్లో తమ ఫ్లైట్లలో ప్రయాణించడానికి ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. సంస్థ భవిష్యత్తులో ఇలాంటి అసౌకర్యాలు పునరావృతం కాకుండా చూసుకుంటుందని తెలిపింది. అయితే ఏ ప్రయాణికులకు ఎంత పరిహారం ఇవ్వబడుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతా నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా కార్యక్రమానికి రావాలని కోరారు. వారిని రేవంత్ ఢిల్లీలో కలిసిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులతో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, గ్లోబల్ సమ్మిట్ విజయాలు, భవిష్యత్ చర్యలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం హైదరాబాద్కు పయనమయ్యారు. మెస్సీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించనుంది.
ఎన్నికల సంస్కరణలపై లోక్సభ చర్చలో హోంమంత్రి అమిత్ షా ఆందోళనతో ఉన్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేశారు. తన సవాల్కు అమిత్ షా సరిగా స్పందించలేదని, భాష స్పష్టంగా లేక చేతులు వణికాయని అన్నారు. బీజేపీ ప్రతిస్పందిస్తూ అమిత్ షా 102 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ 90 నిమిషాలు సభలో మాట్లాడారని స్పష్టం చేసింది. అమిత్ షా రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు ఖండిస్తూ కాంగ్రెస్ నేతృత్వ లోపమే ఓటములకు కారణమని విమర్శించారు. होम मिनिस्टर का रिस्पांस देखा जी। डिफेंसिव रिस्पांस जी और जो हमने पॉइंट्स रखे हैं जी उसका जवाब नहीं दिया, एक एग्जांपल लेकर बोल रहे हैं, तो इट इज अ कंप्लीटली डिफेंसिव रिस्पांस. आपने उनका चेहरा तो देखा. होम मिनिस्टर आपने सवाल पूछा था, 2-3 चीजें कही थी जी. मैंने कहा था ट्रांसपेरेंट वोटर लिस्ट सबको दीजिए, उसके बारे में एक शब्द नहीं बोला. मैंने कहा कि ईवीएम का आर्किटेक्चर सबको दे दीजिए, उसके बारे में एक शब्द नहीं कहा. मैंने कहा था कि बीजेपी के नेता हरियाणा में और बिहार में वोट दे रहे हैं, उसके बारे में नहीं कहा. मेरे प्रेस कॉन्फ्रेंसेस में सॉलिड प्रूफ है, उसके बारे में कुछ बोला नहीं. सीजीआई को लेकर सेम सीजीआई को सर वॉकआउट क्यों करने की जरूरत पड़ी? वॉकआउट क्यों किया? इलेक्शन कमिश्नर को फुल इम्यूनिटी दी जा रही है. పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ సభా పరిసరాల్లో ఈ సిగరెట్ వాడుతున్నారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లిన ఠాకూర్ సభలో ఈ సిగరెట్లకు అనుమతి ఉందా అని ప్రశ్నించగా స్పీకర్ అనుమతి లేదు అని స్పష్టం చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆ ఎంపీ ఈ సిగరెట్ వాడుతున్నారని తనకు సమాచారం అందిందని ఠాకూర్ పేర్కొంటూ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పలువురు బీజేపీ సభ్యులు కూడా ఆక్షేపణ వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు వినిపించడంతో స్పీకర్ సభ్యులను శాంతింపజేస్తూ హుందాగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలైతే నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పీకర్ బిర్లా హామీ ఇచ్చారు. सर देश भर में ई सिगरेट बैन हो चुकी है, क्या सदन में आपने अलाउ कर दी है? नहीं, कोई मान्य सदस्य को कोई भी सर सिगरेट को वैसा टीएमसी के सांसद पी रहे हैं सर टीएमसी के सांसद सर कई दिनों से लगातार बैठ के पी रहे हैं सर. कोई भी सर मान्य टीएमसी के सदस्य सांसद एक पी रहे हैं मिनट व्यवस्था सर दे चेक कर नहीं सर आप चेक करवाइए सर. एक मिनट व्यवस्था दे रहा सर सदन में अगर सिगरेट पीना अलाउ कर दिया हूं. है, एक मिनट प्लीज. मैं सभी मान्य सदस्यों से पुनः आग्रह करता हूं, हमें संसदीय परंपराओं और संसदीय नियमों का अनुपालन करना चाहिए. कोई भी मान्य सदस्य कभी भी ऐसा कोई विषय मेरे पास आएगा तो निश्चित रूप से इस पर मैं निश्चित रूप से कार्रवाई करेंगे. గుజరాత్లోని గాంధీనగర్లో మహాత్మా మందిరంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రారంభించారు. సమాజం టెక్నాలజీపై ఏఐ ప్రభావం, ఇప్పటి వరకు సాధించిన పురోగతి, భవిష్యత్తులో పాలన, సామాజిక రంగాల్లో దీని వినియోగంపై చర్చించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ముస్లిం లీగ్ ఒత్తిడితో వందే మాతరం నుండి కొన్ని అంశాలు తొలగించారని, 1947లో దేశానికి విభజిత స్వాతంత్రం ఇచ్చి జిన్నా ఆకాంక్షలు నెరవేర్చారని కాంగ్రెస్ ను విమర్శించారు. అనంతరం పాకిస్తాన్ గెరిల్లా దాడుల ముందు పీఓకేను వదిలిపెట్టారని, కాశ్మీర్ను విభజించి ఆర్టికల్ 370 తెచ్చారని అన్నారు. రాజీతో దేశం నడవదని, చరిత్ర సత్యాలు, దేశభక్తి భావాలతో ముందుండాలని నడ్డా పేర్కొన్నారు. వందే మాతరానికి జాతీయ పతాకం, జాతీయ గీతం లాంటి స్థానం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం 44 ఎజెండాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. 9,500 కోట్ల రూపాయల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులు పలువురు ఆలస్యంగా రావడం పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంగా సూచించారు. అనంతరం ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు త్వరితగతిన అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కలిసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపై ప్రశంసలు కురిపించారు. ఆయన వినయం, నిరాడంబరత తమను ఆకట్టుకున్నాయని, రతన్ టాటా గుర్తుకు వచ్చారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మహీంద్రా సామాజిక సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, భవిష్యత్తులో అలాంటి పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు చిరు. ఈ సమావేశం నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి
ఫిర్యాదు చేశారు. సరైన భోజనం అందించడం లేదని, హాస్టల్ భవనం శిథిలావస్థలో ఉండడంతో తమ భద్రతకు ప్రమాదం ఉందని వారు ఆరోపించారు. విద్యార్థుల ఫిర్యాదుతో గురుకుల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తగా అధికారులు విచారణ ప్రారంభించారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.